బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో బ్రిటిష్ వాళ్ళు అంటే యూరోపియన్ కంపెనీస్ వాళ్ళు మన దేశంకి వచ్చి ఎక్కడెక్కడ వారి స్థావరాలు ఏర్పరచుకున్నారు ఇప్పుడు మనము తెలుసుకుందాం. 1810లో పానాజీలో పోర్చుగీస్ వారు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 1605లో మచిలీపట్నంలో అంటే ప్రస్తుతం మచిలీపట్నం అనమాట డచ్ వారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు 1605లో. నెక్స్ట్ 1639లో మద్రాసులోని బ్రిటిష్ వారి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 1661లో బాంబేలో బ్రిటిష్ వారి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 1673లో పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1690లో కలకత్తాలో బ్రిటిష్ వారి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. మనకు మొదటగా వచ్చింది పోర్చుగీస్, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. మనకు ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మనకి స్థావరాలు ఏర్పరచుకున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుంచుకోండి.